హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో రీసెంట్ టాపిక్ అయిన చాంఘై 6 అనే ప్రోబ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో చాంఘై 6 అనేది ఇప్పుడు మన టాపిక్ అన్నమాట. ఇప్పుడు దాని గురించి కొన్ని డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఆన్ 3rd May 2024, Chinese probe lifted to moon to collect soil samples from the moon's far side. ఈ 3rd May 2024 రోజున చైనీస్ ప్రోబ్ అనేది ఎర్త్ నుంచి టేక్ఆఫ్ కావడం జరిగింది అండ్ ఇట్ ల్యాండ్స్ ఆన్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. సో సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడమే ఈ చాంఘై 6 యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది సౌత్ పోల్లో మూన్ సౌత్ పోల్లో అటకాయ్ బేసిన్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది. ఈ అటకాయ్ బేసిన్ దగ్గర ఉన్న క్రేటర్ ఇంపాక్ట్ క్రేటర్. ఈ క్రేటర్ అంటే ఏంటంటే వాల్కెనోస్ ఎరప్ట్ అయిన తర్వాత, వాల్కెనోస్ ఎక్స్ప్లోషన్ జరిగిన తర్వాత పెద్ద గుంత లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. సో దీనినే క్రేటర్ అని అంటారు. ఇది 4000 ఇయర్స్కి ముందు ఫామ్ అయిన క్రేటర్. దీని యొక్క డెప్త్ వచ్చేసి 13 కిలోమీటర్స్ అండ్ డయామీటర్ వచ్చేసి 2500 కిలోమీటర్స్ అనేది ఉంది. సో ఈ అటకాయ్ బేసిన్ దగ్గర ఉన్న ఈ ఇంపాక్ట్ క్రేటర్ నుంచే ఈ చైనీస్ ప్రోబ్ చాంఘై 6 అనేది సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ చాంఘై అనే నేమ్ని చైనీస్ మూన్ గాడెస్ అయిన చాంఘై నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనికన్నా ముందు చాంఘై 6 కన్నా ముందు చాంఘై 1, 2, 3, 4, 5 ఎక్స్ప్లోరేషన్స్ కూడా జరిగాయి. ఇవి కూడా మూన్ ఎక్స్ప్లోరేషన్సే. సో అందుకని మూన్ గాడెస్ నేమ్ అనేది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో Chang'e 6 is the second design to bring samples following the Chang'e 5, which did so from the near side in 2020. So Chang'e 6 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం ఫ్రమ్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. అండ్ చాంఘై 5 కూడా దీనికన్నా ముందు పంపించిన ఎక్స్ప్లోరేషన్ ప్రోబ్ కూడా 2020లో మూన్ నియర్ సైడ్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మూన్కి ఫార్ సైడ్ అండ్ నియర్ సైడ్ అనే 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో నియర్ సైడ్ అనేది ఇట్ ఆల్వేస్ ఫేసెస్ ది ఎర్త్. అంటే అది మనం ఎప్పుడు మూన్ని చూసినా కూడా మనకు ఒక సైడే కనిపిస్తుంది, ఇంకొక సైడ్ కనిపించదు. కనిపించే దాన్ని నియర్ సైడ్ అంటాం, కనిపించని దాన్ని ఫార్ సైడ్ అని అంటాం. మెనీ ఆఫ్ ద కంట్రీస్, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో మూన్ ఎక్స్ప్లోరేషన్ చేసిన కంట్రీస్, అవి మోస్ట్లీ నియర్ సైడ్ మాత్రమే ఎక్స్ప్లోరేషన్స్ చేసినాయి అండ్ ఫార్ సైడ్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి చేయలేదు. ఎందుకంటే వాటి టోపోగ్రఫీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది నియర్ సైడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఫార్ సైడ్ ఎక్కువ ఎర్త్కి ఫేస్ చేయలేదు కాబట్టి దాని సైడ్ టోపోగ్రఫీ అంతా మౌంటైనియస్గా, ఎక్కువ క్రేటర్స్ ఉండి ఎక్కువ గుంతలు అండ్ హార్డ్ రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకోసమని ఎక్కువ నియర్ సైడ్లో మాత్రమే ఎక్స్ప్లోరేషన్ జరిగినాయి కానీ ఫార్ సైడ్లో ఎప్పుడు ఎక్స్ప్లోరేషన్స్ అనేవి జరగలేదు. అండ్ చాంఘై 6 probe landed on the earth collecting samples from the moon on 25th June 2024. అంటే 25th June 2024న ఆ చాంఘై 6 ప్రోబ్ మూన్ నుంచి ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఎర్త్కి రావడం జరిగింది. అండ్ చైనా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. ఏ కంట్రీ కూడా అంటే యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్ అనేవి నియర్ సైడ్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఏ కంట్రీ కూడా ఫార్ సైడ్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు. సో చైనా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. సో ఈ టాపిక్ ఎంత ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ వర్తీ, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.